Hello Andarki, welcome to Tara IAS Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 27th November 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఏపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. Okay, so let's start the video without any further delay. So let us look at the first article. Chief Justice of India says court will consider plea seeking to revive NJAC and the collegian system అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆర్ చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా ఏమైంది అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు he said that in the open court he said that Supreme Court will consider a request that asks for reviving the NJACని రివైవ్ చేయడానికి ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో దాన్ని మేము చూస్తామన్నట్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, he told that he will consider that particular plea అని. Okay, so the plea consisting of reviving the NJAC, that is the first important thing, and to end the collegian system, the current collegian system which is used for the appointment of the judges, రైట్? సో ఎన్జేఏసీని కన్సిడర్ చేస్తామని అన్నారు. ఎన్జేఏసీ అంటే ఏంటి? నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని మేము ఆలోచిస్తామన్నట్టు చెప్పారనమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ప్లీ? ఒక పర్టికులర్ పర్సన్ హీ హెస్ ఫైల్డ్ అ పెటిషన్ దాట్ ఈవెన్ ద నేమ్స్ ఆఫ్ ద సిజేఐ కానివ్వండి అండ్ సుప్రీంకోర్టు కొలీజియం ఎవరైతే ఉన్నారో యాజ్ రెస్పాండెంట్స్ అలాంగ్ విత్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ సెవరల్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ పర్టికులర్ ఎన్జేఏసీ కిందికి రావాలి. అండ్ ఆల్సో ద మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్ 2015లో ఎన్జేఏసీ అనే బాడీని స్టక్ డౌన్ చేయడం జరిగింది. ఓకే, బట్ ఇట్ హ్యాస్ కమిటెడ్ అ గ్రేట్ రాంగ్ అని చెప్పేసి ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే వెళ్ళారో ప్లీ వేశారో అతను అనడం జరిగింది అనమాట. బికాస్ ఇట్ రీప్లేస్డ్ ద విల్ ఆఫ్ ద పీపుల్ త్రూ ద పార్లమెంట్. ఓకే, ఎన్జేఏసీ అనేది పార్లమెంట్ తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. అయితే కాన్స్టిట్యూషన్ పవర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ మేకింగ్ ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ హ్యాస్ మేడ్ దిస్ పర్టికులర్ బాడీ. సో పార్లమెంట్ అంతా కూర్చొని తీసుకొచ్చిన ఈ బాడీని ఒక 4 జడ్జెస్ కూర్చొని యూ పీపుల్ హ్యావ్ రిమూవ్ దిస్ పర్టికులర్ బాడీ అని చెప్పేసి అంటున్నారనమాట ఇతను ఎవరైతే ప్లీ వేశారో. సో హూ రేస్డ్ ఇట్ ఇన్ కోర్ట్ అంటే ద మ్యాటర్ వాజ్ బాట్ అప్ ఓరలీ అనమాట. ఇట్ వాజ్ మెన్షన్డ్ వర్బలీ బై అడ్వకేట్ మ్యాథివ్స్ జే నెదుంపర. ఈ అదర్ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు, జస్ట్ ఎన్జేఏసీ అంటే ఏంటో మీకు తెలియడం వెరీ ఇంపార్టెంట్. సో ఎన్జేఏసీ అనేది ఇట్స్ అ లా విచ్ వాజ్ క్రియేటెడ్ త్రూ ద 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే, సో ఎన్జేఏసీ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ద గవర్నమెంట్ వాజ్ గివెన్ అ ఈక్వల్ రోల్ విత్ ద జ్యుడిషియరీ ఇన్ సెలెక్టింగ్ ద జడ్జెస్. సో ఎన్జేఏసీ అనే బాడీ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ సెలెక్టింగ్ ద జడ్జెస్. ఓకే, జడ్జెస్ని సెలెక్ట్ చేయడానికి ఫర్ ది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఈ బాడీ పనిచేస్తుంది. సో ఎన్జేఏసీలో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఒకవైపు గవర్నమెంట్ ఉంటుంది, ఇంకోవైపు జ్యుడిషియరీ అనేది ఉంటుంది అనమాట. సో దట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి ఈ పర్టికులర్ బాడీ ఉంటే. బట్
బట్ 2015లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఎన్జేఏసీని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇట్ హ్యాస్ బాట్ బ్యాక్ ద కొలీజియన్ సిస్టమ్, ద ఏజ్ ఓల్డ్ ద బేసిక్గా 3 జడ్జెస్ కేసులో మనం ఎవాల్వ్ చేసుకున్న కొలీజియన్ సిస్టమ్ని మాత్రమే ఇట్ హ్యాస్ బాట్ బ్యాక్ అనమాట. ఓకే, సో ఈ కొలీజియన్ సిస్టమే ఇట్ విల్ డిసైడ్ ది జడ్జెస్ అపాయింట్మెంట్. So I think most of the countries, I think India is the only country where judges are appointing judges. So that is creating some kind of issues like transparency undatledu, accountability undatledu, and most of the times we are seeing something called as uncle judges syndrome. అంటే ఏంటి అని అంటే, సో ఇక్కడ ఎవరైతే సెలక్షన్ కమిటీలో ఉన్నారో ఆర్ కొలీజియన్లో ఉన్నారో they're always selecting the people based on their own choice. అంటే నెపోటిజం ఆర్ ఎల్స్ ఫేవరెటిజం ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండట్లేదు అండ్ లాట్ ఆఫ్ కేవోస్ అండ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బికమింగ్ అన్ట్రాన్స్పరెంట్ ఆర్ నాన్ ట్రాన్స్పరెంట్ అండ్ అన్అకౌంటబుల్ ఆల్సో. ఓకే, సో కాబట్టి దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దట్ ఈస్ వై ఈ పర్టికులర్ పాయింట్ అండ్ ఎన్జేఏసీ అనేది ఇంపార్టెంట్. సో ట్రై టు రివైజ్ ఇట్ ఫ్రమ్ యూర్ స్టాటిక్ నోట్స్. సో యా, ఇది న్యూస్లో ఉంది కాబట్టి అగైన్ ఇఫ్ ఇట్ విల్ బీ ఇన్ ద న్యూస్, అగైన్ మళ్ళీ మనం వింటే ఒకవేళ న్యూస్లో వస్తే మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్లీజ్ రీడ్ అబౌట్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. నెక్స్ట్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ అన్ ఎడిటోరియల్ ఆర్టికల్ అనమాట. ఇండియా మస్ట్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్ టు స్టెబిలైజ్ ద రూపీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే రూపీ హెస్ వీకెండ్, రైట్? సో ఫ్రమ్ లేట్ నవంబర్ 2024 నుంచి మనం చూసుకుంటే, ఫ్రమ్ నవంబర్ 2024 సో టిల్ నౌ రూపీ ఏదైతే ఉంటుందో ఇట్ హెస్ బీన్ ఫాలింగ్ ఆల్మోస్ట్. అప్పటి నుంచి ఇప్పటివరకు మనం చూసుకుంటే ఈ లాస్ట్ 1 yearలో 7% రూపీ వాల్యూ అనేది ఇట్ హెస్ బీన్ ఫాలిన్ అనమాట. సో ఆ రోజు నవంబర్లో 83.4 రూపీస్ ఉంటే $1కి ప్రైస్. నౌ ఇట్ ఈస్ $1 ఈక్వల్ టు 89 రూపీస్ అనమాట. ఆల్మోస్ట్ 7% ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఫాల్ ఏదైతే ఉంటుందో, ఈ కైండ్ ఆఫ్ రూపీ ఫాల్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఎర్లియర్ కూడా ఇన్ 2018. సో అప్పుడు రూపీ హ్యాస్ ఫాలెన్ ఆల్మోస్ట్ 11 to 12% 2018లో. సో సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. సో వై దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ కంపేరింగ్ విత్ ద 2018 అంటే 2018లో కూడా ఇట్ వాస్ డ్యూరింగ్ ద ట్రంప్స్ ఫస్ట్ టర్మ్, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫస్ట్ టర్మ్ అనమాట. సో ఆ టైంలో కూడా చాలా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నవి. సో దానివల్ల గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇట్ హెస్ పుష్డ్ ద కరెన్సీస్ లైక్ ద రూపీ హెస్ ఫాలెన్ కదా. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ క్రైసిస్ ఆర్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఆ టైంలో కూడా ట్రంప్ థ్రోన్లోకి రావడం జరిగిందనమాట అప్పుడు కూడా. ఓకే, సో బేసికలీ ఆ టైంలో కూడా స్ట్రాంగ్ యుఎస్ డాలర్ ఉండింది అండ్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువగా పెంచడం అండ్ ఆల్సో ట్రేడ్ టెన్షన్స్ ఉండడం, ఇవన్నీ మనకి 2018లో కూడా చాలా ఇంపాక్ట్ చేశాయి రూపీ వీకెన్ అవ్వడానికి అండ్ ఆల్సో రూపీ సిచ్యువేషన్ బాగాలేకపోవడానికి ఇవన్నీ కారణాలే అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా నవ్ అగైన్ డొనాల్డ్ ట్రంప్ కేమ్ ఇన్ టు ద పవర్ కాబట్టి సో ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో కూడా మనము సిమిలర్ సిచ్యువేషన్ని మనం రిసెంబుల్ చేయగలుగుతున్నాం అనమాట, రైట్? ఎర్లియర్గా మనం ఏదైతే ప్రెషర్ ఫీల్డ్ ఎన్వైరన్మెంట్ని చూసామో ద సేమ్ థింగ్ ఇస్ రిజమ్నింగ్ నవ్, రైట్? సో ఆర్బీఐ రెస్పాన్స్ మెకానిజం ఏముంటుంది? సో 2018-19లో అయితే ఆర్బీఐ హ్యాస్ యూజ్డ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ కరెన్సీ స్వాప్ అనమాట. సో కరెన్సీ స్వాప్ని తీసుకొచ్చింది సో టు మేనేజ్ ద లిక్విడిటీ. ఓకే, ఇట్ డిడ్ ఆల్మోస్ట్ $5 billion స్వాప్ అనేది చేసింది 2019లో. అండ్ నౌ అగైన్ ఫిబ్రవరి 2025లో మనం చూసుకున్నప్పుడు సో అగైన్ ఇట్ హ్యాస్ డన్ అ బై సెల్ స్వాప్, రైట్? ఆల్మోస్ట్ $10 billion వర్త్ స్వాప్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఆర్బీఐ తీసుకోవడం జరిగింది సో టు పుష్ సమ్ లాంగ్ టర్మ్ రూపీస్ ఇన్ టు ద సిస్టమ్. ఈ స్వాప్స్ అనేవి లిక్విడిటీని యాడ్ చేస్తాయి. ఓకే, పీపుల్ దగ్గరికి మనీ వస్తాయి, చేతిలో మనీ ఉన్నప్పుడు ది డిస్పోజబుల్ ఇన్కమ్ విల్ ఇంక్రీజ్, పీపుల్ విల్ స్టార్ట్ స్పెండింగ్ అండ్ ద డిమాండ్ ఇంక్రీజెస్ అండ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ అండ్ గ్రోత్ విల్ స్టెబిలైజ్ అని మనం అనుకుంటాం. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇట్ విల్ సపోర్ట్ ద ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్సో. అండ్ ఆల్సో డిసార్డర్లీ కరెన్సీ ఫాల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము తగ్గించగలుగుతాం అండ్ రూపీ విల్ నాట్ ఫాల్ ఫర్దర్. అండ్ ఆల్సో క్యాపిటల్ అవుట్ఫ్లోస్ ఏవైతే ఉంటాయో సో ఇట్ విల్ హెల్ప్ డ్యూరింగ్ ద సడన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. సో క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటే ఏంటి? ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెట్టారో అవి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు బికాస్ ఆఫ్ సమ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద యూఎస్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ఫ్యూ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, సో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వెళ్ళిపోయినప్పుడు సో టు మేనేజ్ దట్ పర్టికులర్ థింగ్ ఆర్ టు మేనేజ్ దట్ పర్టికులర్ ఎకనామిక్ స్లో డౌన్ we need to do this currency swaps anamata. Basically RBI does this currency swaps to manage these kind of situations. So but
వాట్ కాజ్డ్ ది స్టీప్ ఫాల్, ఈ రూపీ ఫాల్ అవ్వడానికి వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనేది ఈ ఆర్టికల్లో మనకు స్పెసిఫిక్గా ఆథర్ మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ పర్టికులర్ స్టీప్ ఫాల్ ఆఫ్ ది రూపీ, ఆల్మోస్ట్ 7% ఫాల్ రావడానికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ద వైడనింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, రైట్. సో ఇండియా అనేది ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ మోర్. సో నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పినట్టు నాకు గుర్తు. సో ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ మోర్, రైట్. ఎస్పెషలీ గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బికాస్ పీపుల్ యూస్ గోల్డ్ యాజ్ అ సేఫ్ అసెట్ కాబట్టి ఇండియాలో డ్యూరింగ్ ది అన్సర్టెన్ టైమ్స్. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే ఎక్స్పోర్టర్స్ ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్. సో రీసెంట్గా యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది, రైట్. సో 50% టారిఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ బర్డన్ టు ది ఎక్స్పోర్టర్స్ అనమాట. ఓకే, సో ఎక్స్పోర్టర్స్ ఆ పర్టికులర్ టారిఫ్ స్ట్రగుల్ ఆర్ బర్డన్ని ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేయలేకపోతున్నారు. సో దే ఆర్ ఎర్నింగ్ లెస్ ప్రాఫిట్స్, రైట్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు లాస్ ఆల్సో. సో ఈ రెండు ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల ఏమవుతుంది అని అంటే సో స్టీప్ ఫాల్ అనేది జరిగింది ఫ్రమ్ లాస్ట్ నవంబర్ టు నవ్. సో ఆర్బీఐ హ్యాండ్స్ కూడా దే ఆర్ టైడ్ నవ్ బికాస్ ఇండియా ఫాలోస్ అ ఫ్లోటింగ్ బట్ మేనేజ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. సో ఈ ఫ్లోటింగ్ బట్ మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే సో ఆర్బీఐ కెనాట్ సెట్ ఆర్ ఫిక్స్ ద రూపీస్ ఎక్స్చేంజ్ రేట్. అంటే ఆర్బీఐ చేతిలో ఉండదు అనమాట టు సెట్ ఆర్ ఫిక్స్ ద రూపీస్ ఎక్స్చేంజ్ రేట్. ఇట్ కెన్ ఓన్లీ రెడ్యూస్ ద ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ. అంటే ఎక్స్ట్రీమ్గా వాలటైల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇట్ విల్ రెడ్యూస్ అనమాట. అంటే కంప్లీట్గా ఇట్ కెనాట్ స్టాప్ ద డెప్రిసియేషన్ ఆఫ్ ద రూపీ. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో వాట్ ది ఆర్బీఐ హెస్ ఆల్రెడీ డన్ అంటే సో సిన్స్ నవంబర్ మనం చూసుకుంటే ఆర్బీఐ హెస్ సోల్డ్ అబౌట్ ఆల్మోస్ట్ $50 billion ఫ్రమ్ ఇట్స్ ఫారెక్స్ రిజర్వ్స్. సో దట్ మనం రూపీని సపోర్ట్ చేయడానికి ఇంత అమౌంట్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్ని ఆల్రెడీ సెల్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ చేసినప్పటికీ రూపీ హ్యాస్ స్టిల్ వీకెండ్. ఓకే, సో ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అనేవి అంత ఇంపాక్ట్ చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ద గ్లోబల్ ఫ్యాక్టర్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్లోబల్ ల్యాండ్స్కేప్లో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ మనకి ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో రీజన్ టు ఫీల్ స్లైట్లీ పాజిటివ్ ఇస్ సో ఇక్కడ ఆథర్ ఒక పాజిటివ్ ఇంపార్టెంట్ రీజన్ కూడా ఇచ్చారు టు స్టే హ్యాపీ. సో ఏంటి ఆ రీజన్ ఏంటి అని అంటే ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి సో ఇన్ని సెల్ చేసినా కానీ దే ఆర్ స్టిల్ హై. ఫారెన్ రిజర్వ్స్ దే ఆర్ స్టిల్ హై. అంటే ఆల్మోస్ట్ $693 billion ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అండ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కొలాప్స్ అవ్వడం జరిగిందనమాట. ఐ మీన్ ఇట్ హ్యాస్ డిక్రీస్డ్. రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇట్ ఈస్ అండర్ ద స్టేబుల్ కండిషన్. సో ఇట్ ఈస్ అండర్ ది 2 to 6 టార్గెట్ రేంజ్ ఓన్లీ. ఓకే, బట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అక్టోబర్ 2025లో ఇట్ ఈస్ ఓన్లీ 0.25%. అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ ద టార్గెట్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ అనేది కొన్నిసార్లు తక్కువ చూస్తున్నాం అండ్ కొన్నిసార్లు 2 to 6 రేంజ్, దట్ ఈస్ ద ఆర్బీఐస్ టార్గెట్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్లేషన్ ఎట్ 2 to 6% అనేది కూడా మనం చూస్తున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ లెస్ దాన్ 2. సో లో ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల ఆర్బీఐ డజంట్ హ్యావ్ టు రేస్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అగ్రెసివ్లీ, రైట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాల్సిన అవసరం అయితే లేదు. సో దట్ ఈస్ అ పాజిటివ్ పాయింట్ ఫర్ ఆర్బీఐ. ఓకే, ఇట్ కెన్ టాలరేట్ సమ్ కరెన్సీ వీకనింగ్ ఆల్సో. కరెన్సీని వీకనింగ్ చేసినా కానీ సో కరెన్సీ వీక్ అయినప్పటికీ ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ ది కంట్రోల్ కాబట్టి ఒక పాజిటివ్ సైన్గా మనం తీసుకోవచ్చు. అంటే సో బేసికలీ కరెన్సీ వీక్ అయినప్పుడు నార్మల్గా సిచ్యువేషన్ ఏముంటుంది అని అంటే సో స్టాగ్ఫ్లేషన్ సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఓకే, ఒకవైపు ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇంకోవైపు గ్రోత్ కూడా పడిపోతుంది. సో బట్ ఇక్కడ ఒక సేఫ్ సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పేసి మనం చెప్పొచ్చు. బట్ న్యూ ఇన్ఫ్లేషన్ రిస్క్స్ ఆర్ ఎమర్జింగ్. సో వాట్ ఆర్ దోస్ న్యూ ఎమర్జింగ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఒకటి వచ్చేసి ఇండియా హెస్ బీన్ హెవీలీ ఇంపోర్టింగ్ చీప్ రష్యన్ ఆయిల్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నౌ సో ఈ రష్యన్ ఆయిల్ మీద ప్రెషర్ ఉండడం వల్ల నౌ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది కాస్ట్లియర్ యుఎస్ ఆయిల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ పెయిన్ పాయింట్ దట్ వీ హ్యావ్ నౌ, రైట్. అండ్ నౌ ఇంకొకటి ఏంటి అని అంటే ఆయిల్ ఈజ్ అ హ్యూజ్ డిమాండ్. ఆయిల్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ డిమాండ్ ఇన్ ఇండియాస్ ఇంపోర్ట్ బాస్కెట్, రైట్. ఆల్మోస్ట్ ఓవర్ 20% ఆఫ్ టోటల్ ఇంపోర్ట్స్ మనం ఏదైతే వేరే కంట్రీస్ నుంచి చేసుకుంటున్నామో దాంట్లో 20% ఆయిలే ఉంది. సో రూపీ డిప్రిసియేషన్ అవుతూ ఎక్స్పెన్సివ్ ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిప్లీటింగ్ ఆల్సో, బట్ స్టిల్ సో దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో బికాస్ మనము మన యొక్క ఆయిల్
డెస్టినేషన్స్ ఆర్ ఆయిల్ మార్కెట్స్ ఏవైతే ఆయిల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ అ లార్జర్ రిస్క్ దట్ ఇండియా మైట్ ఫేస్. సో వై మానిటరీ పాలసీ అలోన్ వోంట్ ఫిక్స్ థింగ్స్ అంటే ఈవెన్ ఒకవేళ ఆర్బీఐ వాలటాలిటీని ఫిక్స్ చేసినా మేనేజ్ చేసినా ఇండియా యొక్క కోర్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనం ఎక్కువ ఏదైతే డిపెండ్ అవుతున్నామో సో దాన్ని ఆర్బీఐ ట్యాకిల్ చేయలేదు, రైట్? ఆర్బీఐ కెన్ జస్ట్ ట్యాకిల్ ద డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్, మానిటరీ ప్రాబ్లమ్స్ని మాత్రమే ట్యాకిల్ చేయగలుగుతుంది. బట్ ఈ రా మెటీరియల్స్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఆర్బీఐ టోటల్గా దాన్ని కంట్రోల్ చేయలేదు. కాబట్టి వీ నీడ్ అ ఫిస్కల్ పాలసీస్, వీ నీడ్ సమ్ ఆల్టర్నేటివ్ మెజర్స్ ఆల్సో టు డీల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో వాట్ ద ఆర్టికల్ సేస్ అంటే ఇండియా ఏం చేయాలి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేయడానికి ఫస్ట్ మన స్ట్రక్చరల్ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేసుకోగలగాలి. ఓకే, సో వీ నీడ్ టు పుష్ ద ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఫాస్టర్, అంటే ఎక్కువగా టూ మచ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వకుండా సో ఎలక్ట్రిఫికేషన్. ఓకే, సో ఈ వెహికల్స్ మీద మనం ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్స్ని తగ్గించుకోవాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు బిల్డ్ ద లాంగ్ టర్మ్ ఎనర్జీ రెసిలియన్స్. సో ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రెసిలియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డీల్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. అండ్ ట్రేడ్ పాలసీ యాంగిల్లో చూసుకుంటే ఇండియా హస్ బీన్ సైనింగ్ సెవరల్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆల్సో, మన ట్రేడ్ రూట్స్ని డైవర్సిఫై చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్తో సైన్ చేసుకున్నాం, ఆసియాన్ కంట్రీస్తో సైన్ చేసుకున్నాం, యూఏతో సైన్ చేసుకున్నాం. సో ఇలానే మనం వేరే కంట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ని కూడా మనం వెతుక్కోవాలి, ఇంపోర్ట్ డెస్టినేషన్స్ని కూడా మనం వెతుక్కోవాలి. సో ఇండియా నీడ్స్ అ కోహరెంట్ అండ్ స్ట్రాటజిక్ ట్రేడ్ పాలసీ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇలా బైలేటరల్ డీల్స్ అనేవి అవసరమే, బట్ ఇలా స్కాటర్డ్ ఉండే బదులు వాట్ వీ నీడ్ టు డూ ఇస్ అ స్ట్రాటజిక్ ట్రేడ్ పాలసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ విల్ వర్క్ డెఫినెట్లీ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో ఆర్బీఐ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే కంట్రోల్ చేయగలుగుతుంది. సో సమ్ situations are not under the control or not on the hands of the RBI కాబట్టి several structural measures are also needed to be taken by government. Okay, next article, fighting the fire, COP30 sought to change the narrative by focusing on implementation అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎక్కడ COP30 అనేది ఎక్కడ జరిగింది? సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ బేలం, బ్రెజిల్. సో వెరీ క్లోజ్ టు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, రైట్? సో అమెజాన్ అనేది ఇట్స్ అ సింబల్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ హెల్త్ బికాజ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ది ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కాబట్టి, అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ద ఫారెస్ట్ ప్రొటెక్షన్స్, అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఎకలాజికల్ రెస్పాన్సిబిలిటీ. సో ద లొకేషన్, ద చాయిస్ ఆఫ్ లొకేషన్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఈ మీటింగ్ జరిగిందో, కాన్ఫరెన్స్ జరిగిందో, ఇట్ సెల్ఫ్ సెంట్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ కదా. సో ద 10-year mark since the Paris Agreement is the another important situation. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనం 2015లో సైన్ చేసుకున్నాం, అండ్ నౌ అగైన్ వీఆర్ ఇన్ 2030, రైట్? సో ఆల్మోస్ట్ 2025, ఐమ్ సారీ. సో కాబట్టి ఆల్మోస్ట్ 10 years అనేది జరిగింది. ఓకే, సో 10 years మార్క్ అనేది మనకి ఇప్పుడు ఉంది. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసుకొని 10 years అనేది అవుతుందన్నమాట. సో ఆ టైంలో 195 countries have signed this particular Paris Agreement. So that agreement has promised to keep the warming below 2 degrees Celsius, and warming limit వచ్చేసి the first limit is 1.5 degrees Celsius and the second limit is 2 degrees Celsius దగ్గర మనం పెట్టుకోవడం జరిగింది. బట్ రియాలిటీలో చూసుకుంటే the 2024 was the first year temperatures where we have already crossed this 1.5 degrees line. ఆల్రెడీ 2024లోనే మనము 1.5 degrees లిమిట్ని ఆల్రెడీ క్రాస్ చేసాము. బట్ రియాలిటీ ఏంటి అని అంటే 2024 was the first year temperature crossed that 1.5 degrees line. That is the reality. And one crossing does not make it permanent. ఓకే, సో ఒక్కసారి మనం క్రాస్ చేసినంత మాత్రాన అది పర్మనెంట్ ఉండాల్సిన అవసరం లేదు. సో బట్ రిపీటెడ్గా మనం వీటిని బ్రీచ్ చేస్తే దట్ విల్ బికమ్ అ న్యూ నార్మల్. ఓకే, లెట్ మీ రిపీట్ ద హోల్ పాయింట్ వన్స్ అగైన్. COP30 ఎక్కడ మనం కండక్ట్ చేస్తున్నాము? సో వీఆర్ కండక్టింగ్ ఇన్ బేలం, బ్రెజిల్. Brazil is known for Amazon rainforest. So the choice of location itself shows the symbolic thing, right? And ఇంకొకటి ఏంటి అని అంటే, సో ప్యారిస్ అగ్రిమెంట్ సైన్ చేసుకొని 10 years అవుతుందన్నమాట. ప్యారిస్ అగ్రిమెంట్లో మన ఫస్ట్ లిమిట్ ఏంటి అని అంటే, సో ద ఓవరాల్ గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి 1.5 degrees కన్నా ఎక్కువ రైజ్ అవ్వద్దు అని ఫస్ట్ లిమిట్ పెట్టుకున్నాం. సెకండ్ది వచ్చేసి 2 degrees Celsius. బట్ ఆల్రెడీ మనం 2024లో ఈ లైన్ దాటేసాం, బట్ ఒకేసారి దాటాం.
సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్, రైట్? ఒక్కసారి అయినంత మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో బట్ ఇఫ్ ఇట్ రిపీట్స్, ఒకవేళ ఇది రిపీట్ అవుతే దట్ విల్ డెఫినెట్లీ బికమ్ అ న్యూ నార్మల్ అని చెప్పేసి అంటున్నారు, రైట్? సో వాట్ కార్ప్స్ ఆర్ సపోజ్ టు డూ? బేసికలీ ఈ కార్ప్స్ అంటే ఏంటి? సో UNFCCC అనే బాడీ ఏదైతే ఉందో, సో ఇట్ విల్ కండక్ట్ దిస్ కాప్ మీటింగ్స్ అనమాట. సో కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో పార్టీస్ ఎవరైతే, అంటే పార్టీస్ అంటే నేషన్స్, ఈ నేషన్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ UNFCCCలో ఎవ్రీ ఇయర్ దెల్ మీట్ అనమాట, దెల్ కండక్ట్ కాన్ఫరెన్స్. దాన్నే మనము కాప్ మీటింగ్స్ అంటాం, రైట్? సో 2015 నుంచి ప్రతి కాప్ అనేది, సో 2015లో మనం ప్యారిస్ అగ్రిమెంట్ని తీసుకొచ్చాం. అప్పటి నుంచి ప్రతి కాప్ అనేది ఆర్ ప్రతి కాన్ఫరెన్స్ అనేది ఇట్ వాజ్ ఫోకసింగ్ ఆన్ మేకింగ్ ద కంట్రీస్ రీడిజైన్ దేర్ ఎకనామీస్. వాళ్ళ ఎకనామీస్ని రీడిజైన్ చేసుకోవాలి ఇన్ సచ్ ఎ వే దట్ ఫాజిల్ ఫ్యూయల్స్ని కట్ డౌన్ చేయాలి. దే నీడ్ టు స్టే అవే ఫ్రమ్ ది ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. అండ్ ఆల్సో కంట్రీస్ అనేవి మెయిన్లీ దే వర్ షేరింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ అమాంగ్స్ట్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీస్. వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ని షేర్ చేసుకుంటున్నారు టు కమ్ అప్ విత్ ద క్లైమేట్ యాక్షన్. అండ్ ఆల్సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మొబిలైజింగ్ ద ఫినాన్స్. They're focusing on mobilizing the finance so that ఎవరైతే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటారో, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఉంటాయో, ఎవరైతే ఈ పర్టికులర్ అడాప్టేషన్ మెకానిజమ్స్ని సో ఎఫోర్డ్ చేయలేరో, సో ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్లో ఉంటారో, వాళ్ళకి సో డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయనంటే ఫైనాన్స్ అనేవి ఇస్తాయన్నమాట. సో దట్ అవి కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా సో ద క్లీనర్ ఎనర్జీ రిసోర్సెస్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటాయని, రైట్? అండ్ ఆల్సో అప్పటి నుంచి మనం ఇంకొక ఆస్పెక్ట్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. వీ వర్ అడ్రస్సింగ్ ద క్లైమేట్ రిలేటెడ్ లాస్. క్లైమేట్ రిలేటెడ్ లాస్, డ్యామేజ్ అండ్ కమ్యూనిటీ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తున్నాం అనమాట. 2015 నుంచి ప్రతి కాప్ కాన్ఫరెన్స్లో ఈ 4 థీమ్స్లోనే మనకి సో మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో సమ్ సక్సెస్ అనేది జరిగింది, బట్ ఈవెన్ the countries like US are now accepting that renewables are the futures అని చెప్పేసి కొద్ది వరకు US లాంటి కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది వరకు మాత్రం సో ట్రంప్ యొక్క ప్రీవియస్ టర్మ్లో కానీ ప్రజెంట్ టర్మ్లో కానీ సో దే వర్ షోయింగ్ సమ్ రిలక్టెన్స్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ కాప్ మీటింగ్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ సమ్మిట్స్ బికాస్ ట్రంప్ యొక్క ఐడియాలజీ ఈజ్ ఆల్వేస్ అమెరికా ఫస్ట్ అండ్ ఆల్సో హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ transactional activities and transactional motives only. Okay, he was not speaking about environmental conservation, human rights, ఈ ఆస్పెక్ట్స్ మీద ఆయన ఎక్కువ మాట్లాడారు, ఎక్కువ పట్టించుకోరు కూడా. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగినప్పటికీ 10 yearsలో, బట్ ద కోర్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. సో కంట్రీస్ ఆర్ స్టిల్ స్టక్ ఇన్ ఎ డైలమా. ఎందుకు డైలమాలో ఉన్నారు కంట్రీస్, ఎందుకు ఇంకా డైలమాలోనే ఉన్నారు అని అంటే బికాస్ దే ఆర్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ది ఫాజిల్ ఫ్యూయల్స్. స్టిల్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నారు. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి బయటకి అయితే రాలేరనమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్ అండ్ నాట్ ఆన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కాకుండా ఓన్లీ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ దే ఓన్లీ వాంట్ టు స్టే కాంపిటేటివ్ అండ్ దే ఓన్లీ వాంట్ టు ఇంప్రూవ్ దర్ గ్లోబల్ ట్రేడ్, బట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది ఎన్వైరన్మెంటల్ యాక్సెప్ట్స్ అనమాట. ఓకే, సో దీనివల్ల సో 2 బ్లాక్స్గా టోటల్ కంట్రీస్ అనేవి 2 బ్లాక్స్గా విడిపోవడం జరిగింది. సో బ్లాక్ 1 వచ్చేసి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన కంట్రీస్ని బ్లాక్ 1లో రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ బ్లాక్ 2 వచ్చేసి ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉన్న కంట్రీస్ అండ్ ఆల్సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, సో చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ అనమాట. ద పెట్రో స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ. సో బేసికలీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఏం చేస్తున్నాయనంటే సో దే ఆర్ పుషింగ్ ఫర్ ద స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ డెడ్ లైన్స్. ఎందుకు అనంటే డెవలప్డ్ కంట్రీస్లో ఇండస్ట్రియలైజేషన్ ఫేజ్ అనేది ఎప్పుడో ఆల్మోస్ట్ దే హ్యావ్ crossed it and they have benefited out of it. So ఈ developed countries are the reasons for the climate change that is happening now. So వాళ్ళు ఇండస్ట్రియలైజ్ అయ్యి డెవలప్ అయ్యి ఎన్నో ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి దే హ్యావ్ డ్యామేజ్డ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ నౌ దే ఆర్ కమింగ్. ఓకే, సో బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, వీ వాంట్ స్ట్రిక్టెడ్ డెడ్ లైన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి,
డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా ఏవైతే ఉన్నాయో ఆర్ డెవలపింగ్ నేషన్స్ లైక్ ఆసియన్ కంట్రీస్ కానీ, గ్లోబల్ సౌత్ కంట్రీస్ కానీ, మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో మనందరం ఇప్పుడు ఇండస్ట్రియలైజ్ అవుతున్నాం, ఇప్పుడు డెవలప్ అవుతున్నాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో సో మన రైట్స్ని యూజ్ చేయకుండా మన మీద పెనాలిటీస్ని, స్ట్రిక్ట్ డెడ్లైన్స్ని పెట్టినట్టయితే ఇట్ విల్ నాట్ బీ అ క్లియర్ equal platform. It will not be a equal platform for the developing countries, right? అది మనకు అన్యాయం అవుతుంది కదా. సో మనం డెవలప్ అవ్వలేం కదా. సో మన దగ్గర ఆల్రెడీ ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నల్గా పావర్టీ ఇష్యూస్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, సో లాడ్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఉంటాయి, మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ ఉంటాయి, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ అగైన్ ఇఫ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ స్ట్రిక్టర్ డెడ్లైన్స్ మీద మనం ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆన్ అవర్ ఎకానమీ. సో కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే వీ డోంట్ వాంట్ ద ఫిక్స్డ్ డెడ్ లైన్స్. మనకి ఎక్కువ క్లైమేట్ ఫైనాన్స్ కావాలని కోరుతున్నాం. ఒకవేళ మేము ఈ డెడ్ లైన్స్ని మీట్ అవ్వాలంటే మాకు ఫైనాన్స్ ఇవ్వండి. యు ఆర్ ద రీజన్, సో ద పొల్యూటర్ నీడ్ టు పే. Okay, you are the reason for the pollution, you are the reason for the things that are happening in the climate, so you are the reason for the climate change kabatti pay us, then we'll act. Okay, మాకు పే చేయండి, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్స్ అన్నట్టు మనం అంటున్నాం అనమాట. బట్ బ్లాక్ 1 ఈజ్ రిలక్టెంట్ టు గివ్ ద క్లైమేట్ ఫైనాన్స్ టు అస్. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా చాలా మెల్లిగా అండ్ ఆల్సో స్కేలబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా మనకి, సో స్లోగా స్కేలబిలిటీ లేకుండా మనకి ఫైనాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ బిట్వీన్ దీస్ 2 blocks. ఓకే, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ దానివల్లే ఈ కోఆప్ మీటింగ్స్ అనేవి ప్రాపర్గా సక్సెస్ఫుల్ అవ్వకపోవడానికి ఇదే కారణం అనమాట. ఓకే, సో మరి బ్రెజిల్ ఏం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేసింది అని అంటే, బ్రెజిల్ హోస్ట్ కాబట్టి ఇట్ వాంటెడ్ టు చేంజ్ ద టోన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో బేసికలీ ఇంతకుముందు ఏంటి అని అంటే we were only negotiating on the goals. Okay, we were negotiating on the goals. But now, so first important thing, negotiation of goals nunchi Brazil anedi it shifted towards implementation of the goals anamata, and it is focusing on multilateralism. అంటే సో బేసికలీ ఈ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి అన్నట్టు వాళ్ళు అన్నారనమాట. అండ్ ఆల్సో so the Brazilian term, there is a Brazilian term that says we need to come together for a common task అని. సో దాన్నే మనము ముతిరావ్ అని అంటాం అనమాట. సో దిస్ ఈస్ అ బ్రెజిలియన్ టర్మ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద బ్రెజిలియన్ ఫర్ ది క్లైమేట్ ప్రోగ్రెస్ అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. బట్ వన్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇస్ యుఎస్ వాజ్ నాట్ బీయింగ్ ప్రజెంట్. దానివల్ల డెవలప్డ్ కంట్రీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ వీకెండ్. సో యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ ది క్లైమేట్ చేంజ్. కాబట్టి యుఎస్ లాంటి బిగ్గర్ బ్లాకే యాబ్సెంట్ అయినప్పుడు, వాళ్ళ రిప్రజెంటేషన్ లేనప్పుడు డెఫినెట్లీ ఈ టాక్స్ అనేవి ఎంతవరకు మనము టాక్స్ని కండక్ట్ చేసినా కొనసాగించినా ఇట్ విల్ బి అ ఫెయిల్యూర్ ఓన్లీ, రైట్? అండ్ దిస్ హ్యాస్ ఓపెన్ ద మోర్ స్పేస్ ఫర్ ద ఇష్యూస్ అని చెప్పొచ్చు. అండ్ న్యూ ఫోకస్ ఏరియాస్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ రీసెంట్గా జరిగిన కాప్ మీటింగ్స్లో దెర్ వర్ మెయిన్లీ టూ థీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. వాట్ ఆర్ దోస్ 2 themes అంటే, ఒకటి వచ్చేసి అడాప్టేషన్ మీద ఫోకస్ చేశారు. రెండవ థీమ్ వచ్చేసి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ జస్ట్ ట్రాన్సిషన్. అంటే అడాప్టేషన్ అంటే ఏంటంటే కంట్రీస్ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీడే క్లైమేట్ ఇంపాక్ట్స్ లైక్ హీట్ వేవ్స్ కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, డ్రాట్స్, సీ లెవెల్ రైజ్, ఫుడ్ రిస్క్స్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జస్ట్ ట్రాన్సిషన్. అంటే సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ దాట్ వర్కర్స్ కానివ్వండి, కమ్యూనిటీస్ కానివ్వండి, అండ్ వలనరబుల్ గ్రూప్స్ కానివ్వండి, దే నీడ్ టు బీ ప్రొటెక్టెడ్ వైల్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ టు క్లీన్ ఎనర్జీ. ఓకే, సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళినప్పుడు ఎవరైతే కమ్యూనిటీస్ ఆర్ స్టేక్ హోల్డర్స్ నష్టపోతున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 థీమ్స్ అనేవి వెరీ వెరీ ఫోకస్డ్ ఏరియాస్ ఇన్ దిస్ పర్టికులర్ కాప్ మీటింగ్. సో దీస్ ఆర్ పీపుల్ ఫోకస్డ్ అండ్ దే ఆర్ బేసికలీ ఇమీడియట్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఇండియా పొజిషన్ ఏంటి అని అంటే, ఇండియా హ్యాస్ అప్రిషియేటెడ్ ద బ్రెజిల్స్ అప్రోచ్. సో దట్ ఈస్ డెవలపింగ్ కంట్రీ యొక్క కన్సర్న్స్ని ముందుకు పెట్టినందుకు ఇండియా అప్రిషియేట్ చేసింది. బట్ ఇండియా డిడ్ నాట్ సబ్మిట్ ఇట్స్ లేటెస్ట్ అప్డేటెడ్ ఐఎన్డిసి టార్గెట్స్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఐఎన్డిసి టార్గెట్స్ అంటే ఏంటి అని అంటే, సో ప్యారిస్ అగ్రిమెంట్లో సో ఈ 1.5 degrees సెల్సియస్ యొక్క డెడ్ లైన్ని మనం మీట్ అవ్వడానికి
సో ప్రతి కంట్రీ వాళ్ళ ఓన్ టార్గెట్స్, వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళ ఓన్ టార్గెట్స్ని అండ్ ఆల్సో గైడ్లైన్స్ని తీసుకొస్తుంది. వాళ్ళ కంట్రీస్ ఫాలో అయ్యి వాళ్ళ టార్గెట్స్ని తీసుకొస్తారనమాట. సో అలా ప్రతి కంట్రీ వాళ్ళ టార్గెట్స్ని తీసుకొస్తుంది. వాటిని మనం INDCs అంటాం. ఓకే, సో ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. సో ఈ INDCస్ని రీసెంట్గా రివైవ్ చేసుకోవాలి, బికాజ్ ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కాబట్టి. బట్ ఇండియా స్టిల్ డిడ్ నాట్ రివైవ్ ఇట్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ నా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో దిస్ ఆర్టికల్ వాజ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ అ రికరింగ్ డౌట్. సో ఆర్ కాప్స్ రియలీ మేకింగ్ ప్రోగ్రెసా? నిజంగా ప్రోగ్రెస్ని మేక్ చేస్తున్నాయా? జస్ట్ మీటింగ్స్ సింబాలిక్గా నామకే వాస్తే అవుతున్నాయనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని కూడా ఈ ఆర్టికల్లో టచ్ చేశారు. సో మీరు చూసుకుంటే పొల్యూషన్ అనేది స్టిల్ ఇట్ ఈస్ రైజింగ్, అండ్ ఫారెస్ట్ లైక్ అమెజాన్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంటిన్యూ టు బి కట్. ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతున్నాయి. క్లైమేట్ డినయలిజం అనేది జరుగుతుంది. Yet, despite the frustration, COP అనేది it is still the only global platform humanity has కాబట్టి we need to ensure the maximum productivity out of it. సో క్లైమేట్ catastrophe అనేది జరగకుండా ఉండాలి అని అంటే COP లాంటి ప్లాట్ఫామ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. we need to negotiate for the collective survival. Okay? నెక్స్ట్ ఆర్టికల్, ద INO that wasn't in the Juno that is అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో యా, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో రీసెంట్గా ఏమైంది అని అంటే, చైనా హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ జియాంజ్మెన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ. సో దాన్ని మనము జూనో అంటాం. దిస్ ఇస్ నాట్ ది జూనో మిషన్ దట్ UPSC asked in the previous year questions in mains. ఓకే, ఆ జూనో కాదు. సో దిస్ ఇస్ చైనాస్ జూనో. సో ఈ చైనీస్ జూనో ఏదైతే ఉంటుందో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే జియాంగ్మెన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అనమాట. దిస్ ఇస్ అ న్యూట్రినో అబ్జర్వేటరీ. సో ఫర్ ఇండియన్ సైంటిస్ట్ దిస్ ఇస్ అ బిటర్ స్వీట్, బికాస్ ఇండియా అనేది ఇట్ వాజ్ సపోజ్ టు బిల్డ్ ఇట్స్ ఓన్ వరల్డ్ క్లాస్ న్యూట్రినో ల్యాబ్. మనం కూడా మన ఓన్ న్యూట్రినో ల్యాబ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ INO, ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అని అంటాం. బట్ INO అనేది ఇట్ హ్యాస్ బీన్ స్టక్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ హ్యాస్ నాట్ మూవ్డ్ ఫార్వర్డ్, రైట్? సో వై బోత్ INO అండ్ జూనో అనేవి అసలు ఎందుకు అవసరం? ఎందుకు అని అంటే, న్యూట్రినోస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అ టైనీ సబాటమిక్ పార్టికల్స్ అనమాట. సో యాటమ్స్లో డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి కదా, లైక్ ఎలక్ట్రాన్స్, న్యూట్రినోస్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో న్యూట్రినోస్ ఒకటి అనమాట. సో ఈ న్యూట్రినోస్ అనేవి దీస్ ఆర్ ద టైనీ సబ్ అటామిక్ పార్టికల్స్. సో దీస్ ఆర్ ద పార్టికల్స్ దట్ ఆల్మోస్ట్ నెవర్ ఇంటరాక్ట్ విత్ ద మ్యాటర్తో అసలు ఇంటరాక్టే అవ్వవు. సో కాబట్టి సైంటిస్ట్లకి దే నీడ్ అ వెరీ లార్జ్ డిటెక్టర్స్. ఓకే, అంటే చాలా మెటీరియల్ కావాలన్నమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అని అంటే దెర్ విల్ బీ అ మోర్ ఛాన్స్ ఆఫ్ న్యూట్రినో కొలిషన్స్. అంటే ఎక్కువ డేటా అనేది వాళ్ళు తీసుకురాగలుగుతారు ఓన్లీ వెన్ దే హ్యావ్ దిస్ లార్జెస్ట్ న్యూట్రియాన్స్ అనమాట. ఐ మీన్ ఈ లార్జెస్ట్ డిటెక్టర్స్ ఆర్ న్యూట్రినో డిటెక్టర్స్ ఉంటేనే వాళ్ళు వాటిని డిటెక్ట్ చేయగలుగుతారు, దాంట్లో నుంచి డేటాని సేకరించగలుగుతారు. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ హ్యూజ్ సైజ్ వల్లనే ప్రాజెక్ట్స్ అనేవి కూడా చాలా హ్యూజ్గా ఉంటాయి అన్నమాట. సో దానివల్లనే మనము INO ఏదైతే మనం తీసుకురావాలనుకుంటున్నామో అవర్ ఓన్ ద న్యూట్రినో ల్యాబ్ ఆఫ్ ఇండియా, INOని మనం తీసుకురావాలి అన్నప్పుడు వీ నీడెడ్ అ మౌంటైన్ అనమాట. సో INO హ్యాస్ ప్లాన్డ్ 50 kiloton detector. So this is very extremely large and this is extremely heavy also. ఈ డిటెక్టర్ అనేది ఇట్ కెనాట్ బి ఆపరేటెడ్ ఇన్ అ నార్మల్ ల్యాబ్లో దీన్ని మనం ఆపరేట్ చేయలేము. సో కాబట్టి దీన్ని మనము వీ నీడ్ టు ఇన్స్టాల్ ఆర్ వీ నీడ్ టు పుట్ ఇట్ ఇన్ అ మౌంటైన్. ఓకే, దానికోసం వాళ్ళు ఒక లొకేషన్ని చూస్ చేసుకున్నారు, దట్ ఈస్ తేని ఇన్ తమిళనాడు. ఓకే, ఈ రాక్ అనేది ఒక న్యాచురల్ షీల్డ్ లాగా వాళ్ళకి పనిచేస్తుంది అనమాట. సో దిస్ వుడ్ అవాయిడ్ బిల్డింగ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిఫిషియల్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్. సో ఆర్టిఫిషియల్ ప్రొటెక్షన్ కన్నా సో ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి ఇట్ విల్ బీ యాజ్ అ షీల్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ డిటెక్టర్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. బట్ INO హ్యాస్ గాట్ ఇన్ టు ట్రబుల్. ఎందుకు అని అంటే ది మ్యాసివ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ హ్యావింగ్ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ as డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, సో దీని యొక్క పర్మిషన్ అనేది అవసరం అనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్. సో దిస్ హ్యాస్ స్కేర్డ్ ద లోకల్ కమ్యూనిటీస్ దట్ ఆర్ దేర్, రైట్? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ భయపడ్డారనమాట. లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో
సో పొలిటికల్ గెయిన్స్ వల్ల used this particular thing for the fear of the political gains. ఇక్కడ INO టీమ్ ఏదైతే ఉందో దే ఆల్సో మేడ్ ఫ్యూ మిస్టేక్స్ అని చెప్పొచ్చు. దే డి నాట్ అలౌ సమ్ ప్రొసీజర్స్ ప్రాపర్లీ. దే హ్యావ్ అండర్ ఎస్టిమేటెడ్ హౌ కాంట్రవర్షియల్ ద ప్రాజెక్ట్ కుడ్ బికమ్ అండ్ దే డిన్ ప్రిపేర్ వెల్ అనమాట. సో పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు ప్రాపర్గా తీసుకోలేరు. సో వెరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ చైనా యొక్క జూనో డిటెక్టర్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ మూవ్డ్ వెరీ వెరీ ఫాస్ట్. సో ఇన్ లేట్ 2010s మనం చూసుకుంటే వైల్ INO అనేది స్ట్రగుల్లో ఉన్నప్పుడు చైనా అనేది ప్రోగ్రెస్ అయిందనమాట ఈ పర్టికులర్ న్యూట్రినో డిటెక్టర్లో. సో INO అనేది ఇట్ వాస్ డిపెండింగ్ ఆన్ ఆర్ ఇట్ వాస్ ఫోకసింగ్ ఆన్ సెక్యూరింగ్ ద ఇంటర్నేషనల్ ఫండింగ్. ఓకే, ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఫండింగ్ని మనం రిసీవ్ చేసుకునే టైంలో చాలా డీలేస్ని చూసాం. కాబట్టి ఫారిన్ పార్ట్నర్స్ని మనం ఈజీగా అట్రాక్ట్ చేయలేకపోయాం. ప్లస్ జూనో ఏదైతే ఉందో ద చైనీస్ జూనో, సో ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫినిష్ బై 2020 బట్ ఒక 5 years లేట్ అయిందనమాట. కొన్ని టార్గెట్ ఇయర్స్ అనేవి లేట్ అయినప్పటికీ ఫైనలీ ఇట్ హెస్ బీన్ డన్. ఓకే, ఇఫ్ చైనా హ్యాడ్ సెట్ 2025 ద టార్గెట్ ఫ్రమ్ ద బిగినింగ్, INO అనేది ఇట్ మైట్ హ్యావ్ హ్యాడ్ మోర్ టైమ్ టు సెక్యూర్ ద సపోర్ట్. అంటే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒకవైపు INO ఉంది, ఇంకోవైపు జూనో ఉంది. రెండు ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ గురించి కోరుకుంటాయి. సో INO అనేది మనము టార్గెట్ ఇయర్ అనేది మనది వేరే ఉండింది, జూనో యొక్క టార్గెట్ ఇయర్ 2020 అనమాట. సో ఇది ఎర్లియర్ టార్గెట్ ఉండడం వల్ల మోర్ పీపుల్ షోడ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద జూనో. బట్ నా జూనో అనేది లేట్ అయిపోయి 2025 అయింది. సో ఎర్లియర్గానే 2025 టార్గెట్ అయ్యి ఉంటే మనకు కూడా కాంట్రిబ్యూషన్ వచ్చేది, ఫారెన్ కాంట్రిబ్యూషన్కి వచ్చేది అనమాట INOకి. ఓకే, సో INO మైట్ హ్యావ్ హ్యాడ్ మోర్ టైమ్ టు సెక్యూర్ సపోర్ట్ అని చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్ వెదర్ దట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ INO ఆర్ నాట్. ఓకే, బట్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రీక్రియేట్ అయినా INO సక్సెస్ అవుతుందో లేదో అని మనం చెప్పలేము. ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్, రైట్? సో బట్ ఇప్పుడు జూనో అనేది ఇట్ ఈస్ అండర్ ఆపరేషనల్ స్టేజ్. సో జూనో అనేది ఇట్ హ్యాస్ స్టార్టెడ్ హిట్స్ సైంటిఫిక్ ఆపరేషన్స్. దాని యొక్క ఫస్ట్ అనాలిసిస్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. November 18th రోజు వాళ్ళ టీం ఒక 2 సైంటిఫిక్ పేపర్స్ని పోస్ట్ కూడా చేశారు. సో పేపర్ 1 ఏం చెప్తుంది అని అంటే ద జూనోస్ పేపర్ 1 it has reported the initial performance of the Juno detector. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే ఈ పర్టికులర్ లిస్ట్ ఏదైతే ఉందో, ఇనిషియల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, సో దీంట్లో హ్యూజ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనేది వాళ్ళకి అందింది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి కంట్రీస్, USA, UK, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, పాకిస్తాన్ అండ్ ఈవెన్ థైలాండ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. బట్ నో ఇండియన్ సైంటిస్ట్ ఆర్ అపియరింగ్ ఆన్ దిస్ పర్టికులర్ లిస్ట్. ఇండియన్స్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, ఇండియన్ ఆథర్స్ కూడా అక్కడికి వెళ్ళలేరు అనమాట. ఎర్లియర్ కూడా సిమిలర్ ప్యాటర్న్ అనేది మనం చూసాం. ఇండియా వాజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ రీసెర్చర్స్ హూ ఆర్ స్టడీయింగ్ అబౌట్ ద చైనాస్ మూన్ శాంపిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చాంగీస్ 5 ద్వారా మూన్ శాంపిల్స్ ఏదైతే తీసుకొచ్చిందో చైనా, సో దాన్ని రీసెర్చ్ చేయడంలో గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు. బట్ ఇండియా వాజ్ మిస్సింగ్. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ఆల్సో. This is very surprising because India అనేది it has a very strong history in neutrino physics and lunar sample analysis లో కూడా మనకు చాలా నాలెడ్జ్ ఉంది ఇండియాకి. కాబట్టి మనం అక్కడ మిస్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ ఇండియా. అండ్ పేపర్ 2 ఏదైతే ఉందో, సో పేపర్ 2లో ఓకే, సో దే హ్యావ్ టోల్డ్ దట్ న్యూట్రినోస్ కమ్ ఇన్ 3 types అనమాట. అంటే 3 flavors లాగా వస్తాయి, 3 types లాగా వస్తాయి. దే విల్ ఆసిలేట్, దే కెన్ ఆసిలేట్, అంటే ఒక టైప్ నుంచి ఇంకో టైప్ వరకు వెళ్తూ ఉంటాయి, దే విల్ ట్రావెల్. సో సైంటిస్ట్ వాంట్ టు నో ది ఆర్డర్ ఆఫ్ న్యూట్రినో మాసెస్. న్యూట్రినో యొక్క మాసెస్ యొక్క ఆర్డర్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యూట్రినో యొక్క ఆసిలేషన్స్ అనేవి 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ మీద డిపెండ్ అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అండ్ జూనో ఇంకా INO అనేవి దే వర్ సపోజ్ టు యూజ్ ద ఇన్ఫర్మేషన్ టు డిటర్మైన్ ద న్యూట్రినో మాస్ ఆర్డరింగ్. అంటే వీటి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే న్యూట్రినో యొక్క మాస్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో వాటిని డిటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే పీపుల్ మే డిబేట్ అబౌట్ ది INO's మిస్టేక్స్, పొలిటికల్ అబ్స్ట్రక్షన్ గురించి మాట్లాడొచ్చు, బ్యూరోక్రాటిక్ డీలేస్ గురించి మాట్లాడొచ్చు, అండ్ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ సమ్ యాక్టివిస్ట్ ఫర్ కంపైనింగ్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ INO. బట్ వన్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇఫ్ యూ మిస్ అ మేజర్ సైంటిఫిక్ అపార్చునిటీ, the next one will require even more advanced technology. That is the problem. So INO could have solved a big mystery of neutrino physics a very decade ago only, but now Juno may solve that. But yeah, India యొక్క నేమ్ ఉండాల్సిన ప్లేస్లో చైనా నేమ్ అనేది ఉంటుంది. ఓకే,
So the next frontier will be more advanced and more expensive, and India may not have resources for it. That is the problem. Okay, ఎందుకు అనంటే మన దగ్గర రిసోర్స్ ప్రాపర్గా లేవు, రీసెర్చ్కి ఎక్కువగా ఫండింగ్ అనేది ఉండదు, అండ్ సమ్ టైమ్స్ అన్ ఎక్స్క్యూజ్ యూజ్డ్ బై అడ్మినిస్ట్రేటర్స్ టు అవాయిడ్ ఫండింగ్ రీసెర్చ్ క్యాన్ బీ డన్. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది కూడా ప్రాపర్గా ఉండకపోవడం, పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోకపోవడం, రైట్? సో దట్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఇండియా హ్యాస్ ఆల్సో డన్ బిగ్ సైన్స్. సో ముందు మనం చూసుకుంటే వీ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ జెయింట్ టెలిస్కోప్స్ని తీసుకొచ్చాము, స్పేస్ మిషన్స్ని తీసుకొచ్చాము, ఎన్నెన్నో వాటిలలో సక్సెస్ అయ్యాము. బట్ ఈ పర్టికులర్ ఐఎన్ఓలో సక్సెస్ కాలేకపోయామన్నమాట. ఓకే, ఎస్, దట్ ఈస్ అ థింగ్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. So next article, arbitrary actions by China unhelpful in improving people-centric ties, India. సో మనం చూసాం a few days ago, చైనీస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, సో దే హ్యావ్ డీటైన్డ్ అన్ ఇండియన్ సిటిజన్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో తన నేమ్ పీమా వాంగ్ తోంగ్ డాక్ అని చెప్పేసి మనం చూసాం. వాట్ ఎవర్ ద నేమ్ ఇస్, చైనా అప్పుడు ఏం క్లెయిమ్ చేసింది అంటే ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఇన్వాలిడ్ బికాజ్ తన యొక్క బర్త్ ప్లేస్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇట్స్ ద టెరిటరీ ఆఫ్ చైనా అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ దే హ్యావ్ రెస్పాండెడ్ దట్ దీస్ ఆర్ ఆర్బిటరీ యాక్షన్స్, ఇండియాలోనే పార్ట్ అరుణాచల్ ప్రదేశ్ అనేది, ఇట్స్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు. ఓకే, సో దట్ అగైన్ ఇట్ కేమ్ అగైన్ ఇన్ ద న్యూస్ అనమాట. సో జైస్వాల్ గారు, సో రణ్ధీర్ జైస్వాల్ గారు ఏమన్నారు అని అంటే, సో నౌ అగైన్ హీ స్పోక్ అబౌట్ దిస్. సో హీ ఈజ్ అ official spokesperson of the external affairs ministry. So Arunachal Pradesh అనేది it's an integral and inalienable part of India. This is self evident అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎంత చైనా డీనే చేసినప్పటికీ దట్ విల్ నాట్ చేంజ్ ద ఇండిస్ప్యూటబుల్ రియాలిటీ అన్నట్టు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ పర్టిక్యులర్ ఇష్యూ అనేది మీరు ఎప్పుడైతే GS2 రిలేటెడ్ హయ్యర్ ఆన్సర్స్ని రాస్తున్నారో యూ కెన్ కోట్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ ఇన్ అ స్పెసిఫిక్ వే వేర్ ఇండియా చైనా రిలేషన్స్ గురించి ఇష్యూస్ ఏవైతే రాస్తారో వాటిని కోట్ చేసినప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, PM Modi urges Indians to prioritize their duties to the nation. So Prime Minister Narendra Modi garu, he in an open letter on Constitution Day, that is November 26th రోజు అంటే నిన్న, he was asking citizens of India to prioritize డ్యూటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పారనమాట. దానివల్లే మనము డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఆర్ ఓటింగ్ ప్యాటర్న్స్లో మనం చేంజెస్ని తీసుకురావాలి. పీపుల్ నీడ్ టు పార్టిసిపేట్, యూ నీడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇట్స్ అవర్ డ్యూటీ. మనం ఎప్పుడు మన రైట్స్ గురించి మాట్లాడతాం కానీ మన యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మనం నిర్వర్తిస్తున్నాము ఇండియాలో అనేది మనం మర్చిపోతూ ఉంటాం. ఓకే, సో మన యొక్క కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని మనం ప్రమోట్ చేయడము, వాటిని ఫాలో అవ్వడం వెరీ 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 ఇంపార్టెంట్. సో లెట్ మీ నో, రైట్ టు ఓట్ అనేది ఈజ్ ఇట్ అ ఫండమెంటల్ రైట్ ఆర్ ఇస్ ఇట్ ఎ లీగల్ రైట్ ఆర్ అ కాన్స్టిట్యూషనల్ రైట్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంతవరకు సాల్వ్ చేశారో అనేది లెట్ మీ చెక్. రైట్ టు ఓట్ అనేది ఈజ్ ఇట్ అ ఫండమెంటల్ రైట్ ఆర్ ఇస్ ఇట్ అ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ రైట్? సో ప్లీజ్ ట్రై టు మెన్షన్ ఇన్ ది కామెంట్ బాక్స్. సో November 26th రోజు ఇట్ మార్క్స్ ది అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ 1949. కాన్స్టిట్యూషన్ డేని ఫార్మల్గా 2015లో మనం రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకు అని అంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని, సిటిజన్ యొక్క డ్యూటీస్ని అండ్ డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీని కూడా, వాటికి సంబంధించిన అవేర్నెస్ని కూడా పెంచడానికి దీన్ని తీసుకొచ్చామన్నమాట. సో PM is emphasizing on the duties, right? So there is a quote that is given by Gandhiji garu, rights arise ఫ్రమ్ డ్యూటీస్. రైట్స్ అనేవి డ్యూటీస్ నుంచే వస్తాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి డ్యూటీ కాన్షియస్నెస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ ఎన్షోర్ సోషల్ హార్మనీ, ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ యూనిటీకి ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారు. అండ్ ఆల్సో నరేంద్ర మోదీ గారు ఈ పర్టికులర్ ఓపెన్ లెటర్లో ఇంకేం చెప్పారు అని అంటే, హీ కాల్డ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు సెలబ్రేట్ ద కాన్స్టిట్యూషన్ డే. ఓకే, సో బై రికగ్నైజింగ్ ద ఫస్ట్ టైం ఓటర్స్, ఎస్పెషలీ ఎవరైతే 18 టర్న్ అవుతున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకోండి. సో వీ నీడ్ టు ప్రమోట్ ది యాక్టివ్ సివిక్ పార్టిసిపేషన్ అన్నట్టు చెప్పారనమాట. సో కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఎనేబుల్డ్ అ పర్సన్ ఫ్రమ్ ది హంబుల్ బ్యాక్గ్రౌండ్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే సో నేను ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సో కాన్స్టిట్యూషన్ హ్యాస్ హెల్ప్ మీ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు చెప్పారనమాట.
ఓకే, సో కొన్ని సింబాలిక్ గెస్చర్స్ గురించి మాట్లాడారు, లైక్ బోయింగ్ ఎట్ ద పార్లమెంట్ స్టెప్స్ 2014 ఆర్ ప్లేసింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ హిస్ ఫోర్ హెడ్. ఇవన్నీ సింబాలిక్ గెస్చర్స్ అనమాట. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం అని చెప్పడానికి ఇవన్నీ సింబాలిక్ గెస్చర్స్, రైట్? సో అండ్ ఆల్సో హీ మేడ్ సమ్ ట్రిబ్యూట్స్ టు కాన్స్టిట్యూషన్ మేకర్స్ లైక్ రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్ అండ్ అదర్ ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అండ్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా యూజ్ చేసుకోండి ఈ ఆర్టికల్ని. సో ఇందులో ఉన్న ఫ్రేజెస్, కోట్స్ అనేవి మీకు ఎథిక్స్లో, ఎస్సేలో అండ్ డిఫరెంట్ మెయిన్స్ ఆన్సర్స్లో లైక్ పాలిటీలో ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూ అయితే మనం లాస్ట్ క్లాసెస్లో చూసాం. సుప్రీంకోర్ట్ ప్యానల్ సజెస్ట్ క్రియేషన్ ఆఫ్ అ గోవా టైగర్ రిజర్వ్ ఇన్ ఫేజెస్. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ అపాయింటెడ్ అ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అనమాట. ఇట్ హ్యాస్ రికమెండెడ్ అ క్రియేషన్ ఆఫ్ అ గోవా టైగర్ రిజర్వ్ ఇన్ ఫేజెస్. టైగర్ రిజర్వ్ని తీసుకురావాలి, ఫేజ్ వైజ్గా తీసుకురావాలి, ఒకేసారి కాదు. ఓకే, సో మెయిన్లీ లో హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న ఏరియాస్ని ఫోకస్ చేయాలి, ఎస్పెషలీ ఏవైతే కంటిగ్యూస్ జోన్స్ ఉన్నాయో విత్ కాళీ టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నట్టు చెప్తున్నారనమాట. సో బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసిందే, బాంబే హైకోర్ట్ 2023లో గోవాకి ఆర్డర్ ఇచ్చింది టు నోటిఫై 5 ప్రొటెక్టెడ్ ఏరియాస్ యాజ్ అ టైగర్ రిజర్వ్. ఆల్మోస్ట్ 3 monthsలో అనౌన్స్ చేయాలని చెప్పింది. బట్ గోవా వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. నియర్లీ 1 lakh పీపుల్ లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ మేము టైగర్ రిజర్వ్ని తీసుకొస్తే అన్నట్టు సుప్రీంకోర్టులో అపీల్ చేయడం జరిగింది. సో అండ్ దే హ్యావ్ టోల్డ్ దట్ గోవాలో అసలు రెసిడెంట్ టైగర్సే లేవు, ఓన్లీ ట్రాన్సియెంట్ టైగర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. బట్ ప్రీవియస్గా సో మిగతా సిచ్యువేషన్స్లో సో ఎప్పుడైతే గోవా ఆ పర్టికులర్ ట్రైబ్యునల్స్లో వేరే సిచ్యువేషన్స్లో వేరే ట్రైబ్యునల్స్లో మాట్లాడినప్పుడు సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్లో ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ గోవాలో టైగర్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే ఎర్లియర్గా చెప్పిన మాట ఏదైతే ఉందో ఇప్పుడు చెప్తున్న మాట ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, సో అక్కడ కాంట్రాడిక్షన్ అనేది ఏర్పడింది అనమాట, రైట్? సో గోవాలో అసలు రెసిడెంట్ టైగర్సే లేవు, ట్రాన్సియెంట్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకి అపీల్ చేసినప్పుడు చెప్పిందనమాట. సో కాబట్టి సో సుప్రీంకోర్టు సిఈసిని ఫామ్ చేసింది టు ఎగ్జమైన్ ద ఎకలాజికల్ ఇంపాక్ట్ అండ్ హ్యూమన్ ఇంపాక్ట్, అండ్ సిఈసి రికమెండేషన్స్ ఇచ్చింది. ఒకటి వచ్చేసి ఫేజ్డ్ వైజ్డ్గా టైగర్ రిజర్వ్ని మనం తీసుకురావాలి అని చెప్పింది. ఓకే, ఫస్ట్ phase 1లో ఫ్యూ హౌస్ హోల్డ్స్ ఉన్న ఏరియాలో అండ్ కంటిగ్యూస్ జోన్స్లో మనం ఫోకస్ చేయాలి. దాని తర్వాత phase 2లో తర్వాత మనము మాది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సో దిస్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ phase 2 అన్నట్టు ఆ పర్టికులర్ కమిటీ రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ దిస్ స్టోరీ. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దెమ్ ప్లీజ్ కైండ్లీ వాచ్ దెమ్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. Cabinet approves 7,280 crore scheme for rare earth magnets. సో ద కోర్ ఐడియా ఏంటి అని అంటే, సో ఇంత అమౌంట్ ఆఫ్ వర్త్ ఉన్న స్కీమ్ని క్యాబినెట్ అప్రూవ్ చేసిందనమాట టు ప్రమోట్ సమ్ ఇంటిగ్రేటెడ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ప్రమోట్ చేయడానికి ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి, క్లీన్ ఎనర్జీకి, ఎలక్ట్రానిక్స్కి, డిఫెన్స్కి, వీటన్నిటికీ అవసరం. ఓకే, సో దీనివల్ల ఈ పర్టికులర్ స్కీమ్ని మనం తీసుకురావడం వల్ల, డొమెస్టిక్గా డెవలప్ చేయడం వల్ల చైనా లాంటి కంట్రీస్ మీద మనం డిపెండెన్సీని తగ్గించవచ్చు అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇండియా ప్రస్తుతం మనము ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఆల్మోస్ట్ ఎవ్రీ REPMs, దట్ ఈస్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో చైనా అనేది సో అంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో ఆ సప్లై చైన్స్ని డామినేట్ చేస్తుంది అనమాట. సో క్రిటికల్ మినరల్స్ కార్పొరేషన్ రీసెంట్గా సో ఇట్ హ్యాస్ డిస్కస్డ్ విత్ ద కెనడా. సో కాబట్టి దిస్ ఈజ్ అ స్ట్రాటజిక్ urgency. We need to diversify. We need to focus on our own defense production. Own domestic production of rare earth magnets. So kabatti Atmanirbhar Bharat and energy transition goals, EV policies, national securities వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని cabinet has approved this particular scheme for the rare earth magnets. ఓకే, సో కీ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ చూసుకుంటే ఇందులో మెన్షన్ చేసినంత వరకు టోటల్ అవుట్లే వచ్చేసి 7,280 crores వర్త్ అవుట్లే అనమాట. సో 6,450 crore ఏమో సేల్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది ఉంటుంది ఓవర్ ద నెక్స్ట్ 5 years, అండ్ 750 crore ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అ క్యాపిటల్ సబ్సిడీ. సో ఫర్ సెట్టింగ్ అప్ ద ఫెసిలిటీస్, ఓకే, ఫెసిలిటీస్ని సెటప్ చేసుకోవడానికి 750 crores అనమాట. సో దెన్ టార్గెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆఫ్ 6,000
MTPA. Okay, so it will be fully integrated from rare earth oxides, metals, alloys and etc. సో బెనిఫిషరీస్ ఏంటి అని అంటే 5 బెనిఫిషరీస్ విల్ బీ సెలెక్టెడ్ త్రూ అ గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ప్రతి 5 బెనిఫిషరీలో ప్రతి బెనిఫిషరీస్కి 1200 MTPA కెపాసిటీ అలొకేషన్ అనేది ఇస్తారనమాట. సో స్కీమ్ యొక్క డ్యూరేషన్ 7 years, 2 years జెస్టేషన్ పీరియడ్ అండ్ 5 years ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్ పీరియడ్ అనమాట. ఓకే, సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తాం ఈ పర్టికులర్ మ్యాగ్నెట్స్ని. అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీలో, విండ్ టర్బైన్, సోలార్ ట్రాకింగ్ సిస్టమ్స్లో, స్మార్ట్ ఫోన్స్లో అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో, రైట్. అండ్ ఆల్సో మీరు రాడార్స్లో యూజ్ చేస్తాము, మిసైల్స్లో యూజ్ చేస్తాం. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, so I hope you have understood. So with this I have completed the discussion of all the important articles from today's newspaper. I hope you have gained something new from this article. Ala gain ayunte definitely like cheyadam marchipodu and give your feedback to the comment box, and let's meet in the next class. Until then, take care, bye, and keep smiling.